కేటీఆర్ గారు వచ్చారు. ధన్యవాదాలు సార్. మా సుధీర్ అన్న గారికి, ఇంకా మేడం మన మల్లారెడ్డి గారికి, కవిత మేడంకి అందరికీ నమస్కారం అండి. ఈ గత 2 సంవత్సరాల నుంచి మాకు అసలు నిద్ర లేదన్న. నేను లాస్ట్ టైం నాకు తెలిసినప్పుడు మా భార్య ప్రెగ్నెంట్, 9 మంత్స్ ప్రెగ్నెంట్. అప్పటి నుంచి మాకు అసలు సరిగా నిద్ర పట్టట్లేదు. అప్పుడు కూడా సార్ నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్, నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది, ఇప్పుడు కాదు సార్, మా ఇల్లు మేము కష్టపడి కట్టుకున్నాం సార్ అంటే, లేదు మీరు ఇక్కడ ఉంటారా, బయటికి వెళ్ళిపోతారా, లేదని మీ ఇల్లు కూల్చేస్తాము సార్. నా వైఫ్ ప్రెగ్నెంట్ ఉందని చెప్పినా కూడా మమ్మల్ని ఒక రూమ్లలో తాళం వేసేసి మా వైఫ్ని బయటికి రాకుండా చేసి మీరు లోపలనే ఉండండి, లేదు ఇక్కడ మీ మూసి పేరు మీద మీ ఇల్లు ఊళ్ళో కొట్టేస్తామని చెప్పి అన్నారు సార్. అప్పుడు సుధీర్ అన్న మా దగ్గరికి వచ్చి మాకు భరోసా ఇచ్చిండు, మమ్మల్ని ఆదుకుంటా అని చెప్పిండన్న. మాటలు వస్తున్నాను. ఆ రోజు అనుకుంటే నేను చెప్పిన అన్న, నాకు నా బాధ ప్రెగ్నెంట్ ఉంది అన్న, నేను అన్ని అనుమతులతో నా ఇల్లు కట్టుకున్నా. నాకు పర్మిషన్ ఇచ్చారు, నాకు కేసీఆర్ కిట్ ఇచ్చారు, నా కొడుకుకి నాకు పట్ట భూములు ఇచ్చారు. అన్నది కాలు మొక్కటమంటే నన్ను మెడలు బట్టి బయటికి నెట్టేసినారు. నువ్వు రావద్దు, నిన్ను ఇల్లు కూల కొట్టేస్తారు, నువ్వు డబల్ బెడ్రూమ్ తీసుకుంటే లేదా అని అడిగారు సార్. నా కొడుకు ప్రెగ్నెంట్ ఉంది, 9 మంత్స్ ప్రెగ్నెంట్ ఉంటే నేను భయపడి నా వైఫ్ని ఒక ఇట్లా కిరాయికి పెట్టేసి వచ్చిన సార్. నేను ఆ రోజు నేను వద్దు అన్న కూడా నన్ను ఒక రూమ్ లో తాళం వేసి నన్ను బయటికి నేను రాలేకుండా చేసి నన్ను భయపడి కిరాయికి తెచ్చుకున్నా. నేను నాకు ఏమి ఇచ్చింది అన్నకి, కాంగ్రెస్ కావాలంటే నాకు ఏమి ఇచ్చిందంటే నా ఇల్లు కూల కొడుతుందా, నా ఇల్లు కూల కొట్టి నువ్వు ఇక్కడ మూసీ సుందరీకరణ చేసుకోమంటే గత ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ చేసుకోలేదా మూసీ సుందరీకరణ? ఈ గవర్నమెంట్ వచ్చి నా ఇళ్ళ కూల కొడతా అంటుంది. ఎంత కూల కొడుతుంది అన్న? నేను పట్టాలు తెచ్చుకున్నా. నా కేసీఆర్ గవర్నమెంట్ లో ఫ్రీ కరెంట్ ఇచ్చిర్రు, నాకు రిజిస్ట్రేషన్ చేసిర్రు, నాకు వాటర్ కనెక్షన్ ఇచ్చారు, అన్నీ తీసుకున్నాం. నేను రజకుండా, నేను బీసీ సంఘం, నాకు కరెంటు బిల్లు ఫ్రీ ఇస్తున్నాడు కేసీఆర్, ఫ్రీ కరెంట్ వస్తుంది నాకు. అది కూడా చెప్పిన, లేదు నువ్వు ఇక్కడ ఉంటావా, లేదా నువ్వు అక్కడ డబల్ బెడ్రూమ్కి వెళ్ళిపోతావా, నువ్వు 2 కాకపోతే నీ ఇల్లు ఊళ్ళో కొడతా అని చెప్పి నా వైఫ్ని రూమ్లో పనిచేసి తాళం వేసి నన్ను బయటికి ఆ రోజు గెంటడం చేసిరన్న. ఆ రోజు భయపడి నా భార్య 9 నెలల ప్రెగ్నెంట్ ఉంటే భయపడి నేను ఎక్కడో వీరింట్లోకి వేరే ఇంటి వాళ్ళ కిరాయి ఇంట్లో పెట్టొచ్చి అప్పటికి కూడా చెప్తూనే ఉన్నాం, సార్ మాకు అన్ని అనుమతులు ఉన్నాయి, లేదు మీరు వెళ్ళిపోవాల్సిందే, వెళ్ళిపోతారా లేదా అంటే నా మీద నా ఇల్లు అన్న తీసుకోండి, నా ప్రాణం అన్న తీసుకోండి అని ఆ రోజు నేను ఒంటి మీద కిరోసిన్ పోసుకున్నా. సుధీర్ అన్న గారు, మన తోట మహేష్ అన్న గారు, చందన్న గారు, విఠలరెడ్డి అన్న గారు, వీళ్ళందరూ మాకు ఎంతో భరోసా ఉండి మా వెనుక నిలబడి మా ఇల్లు పోకుండా కాపాడిరు. ఈ రోజు కూడా మీరు మా దగ్గరకు వచ్చి మా ఇల్లు పోకుండా కాపాడండి. మేము ఎప్పటికీ మా కొడుకుల బిడ్డలకు మేము రుణపడి ఉంటామన్నా. సభ్యదాకా మీరు కూడా మాకు అండగా ఉండండి. మీరు కూడా మరి థ్యాంక్ యూ మహేష్. ఇప్పుడు అందరూ కూడా ఒక్కసారి కూర్చొని ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. మన ప్రియతమ నాయకుడు